హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేదాంశి సక్సెస్ మంత్ర. సో మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ 2025లో ఫిబ్రవరిలో వేస్తారని టాక్ అయితే వస్తుంది. సో అందుకని ప్రిపరేషన్ అందరు స్టార్ట్ చేయాలి. సో దానికోసం బెస్ట్ 20 టిప్స్ నేను చెప్తాను. సో ఒక ఇంపార్టెంట్ కొటేషన్ ఏంటంటే, ఎడ్యుకేషన్ చేంజెస్ ఎవ్రీథింగ్. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా సాధించవచ్చని ఒక హోప్ మనకు ఉంటుంది అన్నట్టు. అదేంటంటే ఎడ్యుకేషన్ అనేది దేన్నైనా చేంజ్ చేస్తుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉంటేనే మనకు మనీ అనేది ఎర్న్ చేసుకోగలుగుతాం కాబట్టి, సో అట్లా ఎడ్యుకేషన్ చేంజెస్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు డిఎస్సి ప్రిపరేషన్కి 20 పాయింట్స్ టిప్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్, మన తెలంగాణ స్టేట్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఫాలో అవ్వాలి. అలాగే టైం టేబుల్ వచ్చేసి స్టాండర్డ్ ఉండాలి. ఇప్పుడు ఒక టైం టేబుల్ వేసుకున్నామంటే అదే టైం టేబుల్ కంపల్సరీ ఫాలో అవుతూ ఉండాలి. దాన్ని స్టాండర్డ్ టైం టేబుల్ అని మనం స్కెచ్ చేసుకోవడం జరుగుతుంది. సో సిలబస్ కాపీ, ఇది సిలబస్ కాపీ అనేది కంపల్సరీ మన దగ్గర పెట్టుకోవాలి. లేకపోతే డిఎస్సి సిలబస్లో ఏముంది, మనం ఏం చదువుతున్నాం అనేది మనకి తెలియదు. సో సిలబస్ కాపీ ఈజ్ వెరీ మ్యాండేటరీ. సో ఫోకస్ ఆన్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో టెక్స్ట్ బుక్లో చాలా టాపిక్స్ ఉంటాయి, కానీ మనకు ఈ డిఎస్సి సిలబస్లో ఏముంటుంది, సిలబస్ కాపీలో ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. సో వాటిపైన ఫోకస్ చేయాలి. ఎవ్రీడే షెడ్యూల్ ఫర్ ప్రిపరేషన్ అకార్డింగ్ టు టైం. సో మనం ఇప్పుడు ఇక్కడ స్టాండర్డ్ టైం టేబుల్ అంటే ఏ టైంలో చదువుకోవాలి, ఏ టైంలో బ్రేక్ తీసుకోవాలి అనే టైంలో మనం రాసుకుంటాం కదా. ఆ షెడ్యూల్ని మనం ఎవ్రీడే ప్రిపరేషన్కి టైం తీసుకొని ఫాలో అవుతూ ఉండాలి. ఫాలో వన్ మెటీరియల్. సో ఇప్పుడు చూడండి, మనం ఓన్లీ టెక్స్ట్ బుక్స్ ఫాలో అయితే బెటర్. ఇంకొకటి ఏంటంటే ఓన్లీ వన్ మెటీరియల్, ఏదైనా ఒక మెటీరియల్ ఖచ్చితంగా ఈ రోజుల్లో అందరు ఫాలో అవుతున్నారు. సో ప్రిఫర్ చేయాలి ఒక మెటీరియల్. అదేంటంటే ఇప్పుడు టెక్స్ట్ బుక్లో మనం కంటెంట్ చదువుతాము, కానీ ఏం చేస్తాము, మనకు క్వశ్చన్స్ అయినా ఏవైనా ప్రాక్టీస్ చేయాలంటే ఒక బిట్ బ్యాంక్ అయితే కావాలి కదా. సో దానికోసం ఒక మెటీరియల్ ఫాలో అవ్వాలి. సో సాల్వింగ్ ప్రీవియస్ పేపర్స్, ఈ మెటీరియల్ తీసుకున్నామంటే దీంట్లో ప్రీవియస్ పేపర్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి, సో అందరి చేసేదే ఇప్పుడు ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేసుకోవాలి. ఇంకొకటి, టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎంతో కొంత నోట్స్ అయితే కంపల్సరీ ప్రిపేర్ చేసుకోవాలి. అట్లా ప్రిపేర్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకి రివిజన్ చాలా సింపుల్గా అయిపోతుంది. ప్రతిసారి టెక్స్ట్ బుక్ 1 time 2 times రివైజ్ చేస్తాం కావచ్చు, నెక్స్ట్ టైం అని 3-4 times అట్లా రివైజ్ చేసుకోలేము కదా. సో నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే అదే టెక్స్ట్ బుక్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ తొందరగా మనం రివైజ్ చేసుకోవచ్చు. సో ఇది బెనిఫిట్ అనమాట, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల కలిగే బెనిఫిట్. ఇంకొకటి, రివిజన్ అనేది రెగ్యులర్గా చేయాలండి. ఏంటంటే ఇప్పుడు నిన్న ఒక టాపిక్ చదివాము, ఆ టాపిక్ని బేస్ చేసుకొని ఈరోజు వేరే టాపిక్ చదువుతున్నాం అంటే నిన్న చదివిన టాపిక్ ఏంటో మనకి గుర్తుంటేనే ఈరోజు ఏం టాపిక్ చదువుతున్నాం అనేది మనకు బ్రెయిన్కి ఎక్కుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి టైం మెయింటెనెన్స్. పొద్దు నుంచి సాయంత్రం వరకు మీరు ఒక 8 hours 10 hours అట్లా చదువుతున్నారు అనుకోండి, కంపల్సరీ మధ్యలో 1 hourకి 40 minutesకి ఒక 10 minutes అట్లా బ్రేక్ తీసుకొని చదవాలి. లేకపోతే మన మైండ్ అనేది అస్సలు యాక్టివ్లో ఉండదు, చదివింది అస్సలే బ్రెయిన్కి ఎక్కదు. ఇది బ్రేక్ ఫర్ ఎవ్రీ 1 hour, 1 hourకైనా 40 minutesకైనా కంపల్సరీ బ్రేక్ తీసుకొని మైండ్ యాక్టివ్ చేసుకొని, లైక్ కాఫీ ఆర్ టీ మనకి ఏదైనా అలవాటు ఉంటుంది, మంచిగా అడిక్వేట్ వాటర్ తాగిస్తూ మంచిగా టైం మెయింటెనెన్స్ చేసుకుంటూ ప్రిపరేషన్ అనేది చేయాలి. ఇంకొకటి, హెల్దీ ఫుడ్, గుడ్ స్లీప్ అండ్ ఎక్సర్సైజ్. హెల్దీ ఫుడ్ అంటే ఏంటండి, బయటికి వెళ్ళి అంత తింటున్నారు కదా ఇప్పుడు జంక్ ఫుడ్స్, అట్లాంటివి కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఫుడ్స్ ప్రిఫర్ చేయడం బెటర్. ఇంకొకటి, స్లీప్, మినిమం 6 to 7 hours స్లీప్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎక్సర్సైజ్ అంటే ఏదో పెద్ద యోగా అది ఇది అని కాదండి, ఒక 5 to 10 minutes మెడిటేషన్ చేయండి మార్నింగ్ లేచిన తర్వాతనే. ఇంకా మధ్యలో ఇక్కడ టైం మెయింటెనెన్స్ చేసుకున్నప్పుడు బ్రేక్ తీసుకుంటారు కదా, అప్పుడు ఒక 5 minutes వాక్ అట్లా, లేకపోతే బయట ఎక్కడైనా చెట్లు ఉన్న ప్రదేశానికి వెళ్ళి ప్లేజెంట్గా కూర్చోవడం అట్లాంటివి చేయండి. ఇంకొకటి, డిస్టర్బెన్స్ లేకుండా ఎనీవేర్, మీరు ఇంట్లో ఉన్నా పర్లేదు, లైబ్రరీకి వెళ్ళినా పర్లేదు, ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా పర్లేదు, ఎక్కడికి వెళ్ళినా కూడా డిస్టర్బెన్సెస్ లేని ప్లేస్లో మాత్రమే ఉండండి. అలా అయితేనే మనకి చదువు అనేది చదువుకోగలుగుతాం. లేకపోతే చాలా డిస్టర్బెన్సెస్ అయితే అస్సలు ఇంట్రెస్ట్ కూడా పెట్టలేకపోతాం. ఇంకొకటి, డివిజన్ ఆఫ్ సిలబస్. ఇప్పుడు మన డిఎస్సి ఎస్జిటి సిలబస్లో తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, పిఐఈ అండ్ మెథడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఎవ్రీ
సబ్జెక్ట్ని కంటెంట్, మెథడ్ అండ్ పిఐ ఈ మూడింటిని ఎట్లా అంటే ఒక రోజులో ఒకే సబ్జెక్ట్ చదివే వాళ్ళు ఉంటారు, ఒక రోజులో 3-4 సబ్జెక్ట్ చదివే వాళ్ళు ఉంటారు, 2 అవర్స్కి ఒక సబ్జెక్ట్ చదివే వాళ్ళు ఉంటారు. అట్లా మన పాసిబిలిటీని బట్టి సిలబస్ అనేది మనం డివైడ్ చేసుకొని చదువుకుంటే చాలా బెటరు. అండ్ ఇంకొకటి క్లాసెస్ ఎట్లా అంటే మనం ఇప్పుడు చదువుకునే ప్రాసెస్ ఎట్లా ఉండాలంటే ఒక క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3rd క్లాస్ చూసుకుందాము. స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ ఉన్నాయనుకోండి. అదే స్టేట్స్ అండ్ క్యాపిటల్స్లో ఇంకొక లింక్ టాపిక్ వచ్చేసి 6th క్లాస్లో 7th క్లాస్లో అట్లా ఉన్నాయి అనుకోండి. ఆ టాపిక్స్ అన్నీ ఒక దగ్గర చూసుకొని ఒక దగ్గర రాసుకొని ఏ టాపిక్ ఏ క్లాస్లో ఉందని చూసుకొని ఆ టాపిక్ వైజ్ అట్లా ప్రిపేర్ అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు 3rd క్లాస్లో స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ నువ్వు మన రివిజన్ చేసుకునేటప్పుడు ఇప్పుడు 3rd క్లాస్లో అయిపోయిందంటే మళ్ళీ 4th క్లాస్ 5th క్లాస్ 6th క్లాస్ టర్న్ చేసి 6th క్లాస్లో ఆ టాపిక్ని చూసే బదులు ఉన్న టాపిక్స్ అన్నీ ఒక దగ్గరనే ముందే ప్రిపేర్ చేసుకొని అదే ఫాలో అవుతే చాలా ఈజీగా ఉంటుందని ఒక ఒపీనియన్. ఇంకొకటి ఫస్ట్ దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే కంటెంట్కి చాలా ప్రియారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఫుల్ మార్క్స్ కంటెంట్తోనే ఉంటుంది కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ కంటెంట్కి ఇవ్వాలి. దెన్ మెథడ్స్కి ఇవ్వాలి. మెథడ్స్ కూడా 15 మార్క్స్తో మనకు ఉన్నాయి కాబట్టి మెథడ్స్కి ఇవ్వాలి. నెక్స్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అది నార్మల్గా మనము న్యూస్ పేపర్ ఫాలో అయినా ఓకే, లేకపోతే ఏదైనా మెటీరియల్ ఇట్లా పబ్లికేషన్స్ ఫాలో అయినా ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫాలో సబ్జెక్ట్ వైజ్ కంప్లీట్లీ. ఇంకొకటి డే మొత్తం ఒకటే సబ్జెక్ట్ చదివితే బోర్ కొడుతుందని చాలా అనుకుంటారు. బట్ అదొకటి పాసిబిలిటీ ఉంటుందండి. ఒక సబ్జెక్ట్ ఇన్ని డేస్లో కంప్లీట్ చేస్తామని పెట్టుకొని ఎంటైర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 డేస్లో ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తామని పెట్టుకొని కంప్లీట్ చేసేసుకోమనుకోండి, అది మనకి ఈజీగా ఉంటుంది. సో ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోయిందని ఉంటుంది, మళ్ళీ రివైజ్ చేసుకునేటప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇంకొకటి మనకి చదివేటప్పుడు నిద్ర వస్తుంది. అది ఎందుకు వస్తుంది అంటే మన బాడీ లైక్ ఫిజికల్గా అయినా మెంటల్గా అయినా మనం స్ట్రెస్ అయినప్పుడు, అంటే ఏదైనా చాలా వర్క్ చేసి మనం బాడీ ఫిజికల్గా స్ట్రెస్ అయినా లేకపోతే చాలా ఆలోచించి మన మైండ్ అనేది స్ట్రెస్కి గురైనా కూడా మనకి చదవాలనే ఇంట్రెస్ట్ ఉండదు, నిద్ర వస్తుంది. సో అట్లాంటి టైమ్స్లో ఏం చేయాలంటే అందుకే చెప్పాను కదా వితౌట్ డిస్టర్బెన్సెస్ అని చెప్పాను కదా ఇందాక, వితౌట్ డిస్టర్బెన్సెస్. సో డిస్టర్బెన్సెస్ అనేది లేకుండా చూస్తే మనకు బాడీ అయినా ఫిజికల్గా అయినా లేకపోతే మెంటల్గా అయినా స్ట్రెస్ అనేది ఉండదు, నిద్ర అనేది రాదు. ఒకవేళ నిద్ర వచ్చిందంటే జస్ట్ ఒక 10 minutes బ్రేక్ అట్లా తీసుకొని బయటికి వెళ్ళండి, అట్లా ఒక కాఫీ ప్రిఫర్ చేయండి, అట్లా స్ట్రెస్ ఫ్రీ అవ్వండి. ఓకే. ఇంకొకటి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే అందరు అంటుంటారు ఎగ్జామ్స్ వచ్చిన కొద్దీ నాన్ వెజ్ తినద్దు అని అంటారు. సో అట్లనే ముందే జంక్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయండి. జంక్ ఫుడ్స్ అనేవి మన స్టమక్లో అంత ఈజీగా డైజెస్ట్ కావు కదా. సో వాటి వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. సో జంక్ ఫుడ్ మొత్తానికి అవాయిడ్ చేయండి, మినిమం అవాయిడ్ చేయండి. ఇంకొకటి చదువుకునేటప్పుడు బెడ్కు దగ్గరలో కూర్చోకండి అస్సలే. ఇంకొకటి నీట్గా క్లీన్గా ఉన్న ప్లేస్లో మాత్రమే కూర్చొని చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకొకటి ఈ టిప్స్ అన్నీ ఫాలో అయితే ఫైనల్గా 28th టిప్ ఏంటంటే ఇవన్నీ 19 టిప్స్ ఫాలో అయితే ఫైనల్కి 21 వచ్చేసరికి మన మైండ్ అనేది పాజిటివ్ థాట్స్తోని ఉంటుంది. సో అప్పుడు మనం సక్సెస్ అవ్వడానికి చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఇది నేను ఇవాళ చెప్పాలనుకున్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.